హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేకుల ఇంటికి పీవీసీ సీలింగ్ చేసుకోవచ్చా, అసలు పీవీసీ సీలింగ్ కూల్ ఉంటుందా ఉండదా, ఈ పీవీసీ వర్క్ ఇన్స్టాలింగ్ విధానం ఎలా ఉంటుందని అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అలాగే రేకుల ఇంటికి పీవీసీ కానీ పిఓపి కానీ జిప్సమ్ సీలింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇందులో ఏ సీలింగ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది, ఎందుకు బెటర్ అనేది ఈ డౌట్ని అయితే మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ కనిపిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇంటి పైన ఫస్ట్ ఫ్లోర్లో 2 రూమ్ల రేకుల షెడ్కి సీలింగ్ కోసమని నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఈ 2 రూమ్ల రేకుల ఇంటికి పీవీసీ సీలింగ్ మాట్లాడుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసినాం. అయితే ఇక్కడ హౌస్ ఓనర్ పీవీసీ సీలింగ్ అడగడం జరిగింది. ఎందుకంటే ఇందులో చాలా రకాల కలర్ఫుల్ డిజైన్స్తో కూడిన షీట్స్ అనేవి వస్తున్నాయి. పీవీసీ సీలింగ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పైన రేకుల గొట్టాలకి ఎక్కువ వెయిట్ అనేది పడది. అదే పిఓపి జిప్సమ్ కనుక చేస్తే అవి వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్లస్ మళ్ళీ వాటికి సీలింగ్ అయిపోయాక లప్పం పెయింటింగ్ వేయాలి, ఖర్చు అనేది పెరుగుతుంది. కాబట్టి పీవీసీకి అయితే ఆ షీట్స్కే డిజైన్స్ ఉంటాయి. ఇందులో చాలా రకాల డిజైన్స్తో కూడిన షీట్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఏ కలర్ షీట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ షీట్స్తో సీలింగ్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే పీవీసీ షీట్స్ ఫిట్టింగ్ చేయకముందు పైన ఛానల్స్ అయితే కొడదాం. మీకు సీలింగ్ ప్లేన్ కావాలా, చుట్టూరా స్టెప్ కావాలా అనేది ముందే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే హౌస్ ఓనర్ చెప్పేదాని ప్రకారమే పట్టీలు కొట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ పీవీసీ సీలింగ్ కూలింగ్ విషయానికి వస్తే రేకుల ఇంటికి పీవీసీ సీలింగ్ ఒక 10% కూడా కూల్ అనేది ఉండదు. ఎందుకంటే పీవీసీ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారవుతుంది కాబట్టి హీట్ అనేది కంట్రోల్ చేయలేదు. రేకుల ఇంటికి పీవీసీ కనుక చేయించుకుంటే కూల్ ఉండదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వర్క్ అయితే చేయాలి. ఒకవేళ కూల్ ఎంతో కొంత కూల్ కావాలంటే పీవీసీ షీట్స్ పైన థర్మాకోల్ షీట్స్ అనేటివి ఫిట్టింగ్ చేసుకుంటే కొంచెం హీట్ని అనేది కంట్రోల్ చేస్తుంది. లేదంటే సమ్మర్లోనైతే మీరు ఆ రేకుల ఇంట్లోనైతే ఉండలేరు, అంత హీట్ ఉంటుంది. మరి పిఓపి జిప్సమ్ విషయానికి వస్తే రేకుల షెడ్కి జిప్సమ్ షీట్స్ అనేవి చేయించుకోవచ్చు. కానీ ఏంటంటే వర్షాకాలం, శీతాకాలంలో రేకుల నుండి వచ్చే వాటర్ డ్రాప్స్కి జిప్సమ్ ఖరాబ్ అవుతుంది, ఊడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. తేమను తట్టుకోదు కాబట్టి జిప్సమ్ వర్క్ అనేది రేకుల ఇంటికి వర్కౌట్ కాదు. పిఓపి షీట్స్ అయితే రేకుల ఇంటికి చాలా మంచిగా యూజ్ అవుతాయి, కూల్ కూడా ఉంటుంది. ప్లస్ అలాగే వాటర్ డ్రాప్స్ని కూడా తట్టుకునేంత సామర్థ్యం ఉంటుంది. పీవీసీ అయితే వాటర్ ప్రూఫ్ కాబట్టి వాటర్ పడ్డ ఖరాబ్ అయితే అస్సలు కాదు. పీవీసీ షీట్స్ కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి థిక్నెస్ తక్కువ ఉంటుంది, ఒకటి థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. 2 రకాలు ఉంటాయి. అది మనం షాపుకి పోయి చూసుకుంటేనే అర్థమవుతుంది. ఆ షీట్ పైన కొంచెం ప్రెస్ చేసి చూస్తే పతలా అనేది, గట్టిదనం అనేది తెలుస్తుంది షీట్స్కి. ఈ పీవీసీ షీట్స్ పొడవు 10 ఫీట్ల వరకు ఉంటుంది, విడ్త్ వచ్చేసి 10 ఇంచుల వరకు ఉంటుంది. ఇక పీవీసీ రేటు విషయానికి వస్తే థిక్నెస్ తక్కువగా ఉన్న షీట్స్కి ఒక ఎసెప్ట్ వచ్చేసి 80-85 రూపీస్ వరకు ఉంటుంది. థిక్నెస్ ఎక్కువగా ఉన్న షీట్స్కి ఒక ఎసెప్ట్ వరకు వచ్చేసి 110 రూపాయల దాకానైతే ఉంటుంది. మీ ఏరియాని బట్టి ఒక 5 రూపాయలు అటు ఇటుగానైతే రేట్ అనేది ఉంటుంది. పీవీసీలో జిప్సమ్ లాగా డిజైన్స్ ఎక్కువగా వేయడం జరగదు. పీవీసీ అనేది ప్లెయిన్గా ఉంటేనే వాటి లుక్ అనేది బాగుంటుంది. పీవీసీలో 3 రకాల మెటీరియల్స్ ఉంటాయి. ఒకటి షీట్స్, ఎల్ పట్టి ఉంటుంది, ఆ కలర్ను కాంబినేషన్ బట్టి ఎల్ పట్టి ఉంటుంది. పారామీటర్ లాగా ఒక పట్టి ఉంటుంది. 3 పట్టీలతో అయితే మనం డిజైన్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి ఫెవికల్ కూడా యూజ్ అవుతుంది. ఫెవికల్ పెట్టే మనం డిజైన్స్ అనేవి చేస్తాం. ఈ వర్క్లోనైతే పీవీసీ షీట్స్ పైన థర్మాకోల్ షీట్స్ని అయితే ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే హీట్ని ఎంతో కొంత కవర్ అయితే చేస్తుంది థర్మాకోల్ షీటు, కాబట్టి థర్మాకోల్ వేసి పీవీసీ షీట్ని ఫిట్టింగ్ చేయడం జరిగింది. రూమ్కి ఒక 12x12 ఉన్న రూమ్కి ఒక 1000 రూపాయల వరకు థర్మాకోల్కు ఖర్చు అవుతుంది, కానీ కొంచెం హీట్ని అనేది కంట్రోల్ అయితే చేస్తుంది. పీవీసీ సీలింగ్ డిజైన్ ఇన్స్టాల్ అనేది దాని ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో అయితే ఇప్పుడు మనం చూసేద్దాం.
అంటే ఇది మనం పీస్ టు పీస్ ఎట్లా ఫిట్టింగ్ చేస్తున్నామో సేమ్ మళ్ళీ పీస్ టు పీస్ మళ్ళీ తీసుకోవచ్చు, ఛాన్స్ ఉంటుంది మనం. ఎందుకంటే వేరే రూమ్లో ఇంకెక్కడైనా కూడా ఈ షీట్స్ని తీసుకొని వేరే రూమ్లో కూడా మనం ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఈ జిప్సంలో కానీ పిఓపిలో కానీ అట్లా ఉండదు, అవి ఇరిగిపోతాయి తీయాలంటే. ఇవైతే ఆర్ఎంస్లో తీసుకొని మళ్ళీ వేరే రూమ్లో కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా పీవీసీ ప్లేన్ చేపిస్తే కలర్ ఒక షీట్ తోటి అయిపోద్ది. కాకపోతే ఒకవేళ స్టెప్కు వేరే కలర్ అనుకుంటే ఇంకా మంచి కాంబినేషన్ కొద్దీ సెలెక్ట్ చేసుకొని డిజైన్ అయితే చేపించుకుంటే మంచి అందంగా కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ వీడియోనైతే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.